రాజధాని కోసం సేకరించే భూముల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడేలాగా అయితే లేరు. దాదాపుగా 1,00,000 ఎకరాలు అయితే దాటేస్తుంది. గతంలో తీసుకున్న 34,000 ఎకరాలు, తర్వాత మొన్న సేకరిస్తారన్న 44,000 ఎకరాలు, దానికి తోడు ఇప్పుడు ఇంకో 4,000 ఎకరాలు. అది కూడా ఎలాగా, ఈ అంతర్జాతీయ స్టేడియం, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ఉండదేమో, కానీ అతిపెద్ద రైల్వే స్టేషన్, ఇలాగ అన్నీ, అంటే మొత్తం అన్నీ అంతర్జాతీయంగానే అమరావతిలో. ఇవన్నీ నిర్మించాలి అంటే మొత్తం దాదాపు 1,00,000 ఎకరాలు అవసరం. దానికి తోడు భారీ భారీ భవంతులు, ఐకానిక్ టవర్సు, ఆ టవర్స్లోనే సచివాలయాలు, సెక్రటేరియట్లు, కోర్టు ప్రాంగణాలు, ఇవన్నీ కూడా 4 టవర్స్, భారీ టవర్స్. దాంతోపాటు దీంట్లోనే రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్, వాళ్ళకి ఇంకా అలాట్ చేయలేదనుకోండి, చేస్తారు. ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పటిలోగా అవుతాయి? 3 ఏళ్లలో అవుతాయా? 4 ఏళ్లలో అవుతాయా? అంటే 4 ఏళ్లే సమయం ఉంది ఇంకా. ఈ 4 ఏళ్ళు అవ్వకపోతే